లీలా గాయత్రి. ఏం చదువుతున్నారా? డిగ్రీ జాబ్ చేస్తున్నాను చైతన్య కాలేజ్ అనకాపల్లేనమ్మా. అనకాపల్లె. మరి ఏంటి ఈసారి గాజులు వేసాను ఫ్యాన్ పోటీ పడుతున్నాయి అనకాపల్లిలో, ఎవరికి వేస్తారు ఈసారి? అంటే ఆల్రెడీ ముందు నుంచి కొంతల రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి వేయడానికి ట్రై చేస్తాం. పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు అతను బాగా, ఏమని చెప్తున్నారు? అంటే బాగా పరిపాలిస్తారు, ఆల్రెడీ మనకు ముందుగా తెలుసు, మన అనకాపల్లిలోనే ఉంటారు అతను, అలా ఎలా అని చెప్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా జనసేన కృష్ణ ఏంటి గుర్తు ఏంటి అయింది? గ్లాస్. ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎలా ఉంది 5 సంవత్సరాలు అంటే వచ్చిన వాళ్ళకే ప్రాఫిట్ వచ్చింది, లేని వాళ్ళు అయితే ఇంకా అలాగే ఉండిపోయారు. లిబర్టీ కూడా క్రాస్ చేయలేకపోయాము అంతే. 5 years జగన్ గవర్నమెంట్ బాగాలేదని అనలేము, అలా అని చెప్పి ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకే ప్రాఫిట్ వచ్చింది, మిగతా వాళ్ళందరూ అలా ఉండిపోయారు నార్మల్. రిచ్కి రిచ్ పూరికి పూరికి రిచ్కి రిచ్ ఉండిపోయారు. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటావు? వర్క్. మీ చెట్టు ఉండేనా? ఓను. ఎంత వస్తూ ఉంటాయి? వస్తే డైలీ 3000 అలా. 3000. చదువుకున్నా? ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇయర్. చదువుకో చేస్తున్నావు? సమ్మర్గా. మరి అనకాపల్లి ఎవరు వస్తారు ఈసారి ఇక్కడ? జనసేన. ఎవరు జనసేన? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. క్యాండిడేట్ ఎవరు? అదే కొనతల రామకృష్ణ గారు. అందరూ వైసీపీ అంటున్నారు. అన్నోళ్ళు అంటారు, వచ్చిన వాళ్ళు వస్తారు కదా. ఎవరు వస్తాం మనకెందుకు, మన పార్టీ మంది కంపల్సరీ జనసేన. గుర్తు ఏంటి? గ్లాస్ గుర్తుకు. ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరమే. అమ్మ నాన్న తాతయ్య మా పిన్నాలు సుమారు మేము దగ్గరగా 25 మంది ఉంటాం. అందరూ రామకృష్ణ గారికి? కంపల్సరీ 25 మంది ఉంటాం. 25 మంది ఇంకో 25 మందికి చెప్తాం. 50 మంది, ఆ 50 మంది ఇంకో 50 మందికి చెప్తాం, అలా 100 మంది. పోయినసారి ఎవరికి వేశారు మీ ఇంట్లో వాళ్ళు? పోయినసారి అయితే ఇంట్లో మనకి అప్పుడు నాకైతే ఓట్లేదు. ఫస్ట్ ఓటు ఆల్మోస్ట్ మా జనసేన పార్టీకి ఫస్ట్ ఓటు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? అభిమాని. అతను ఎక్కడో ఓన్లీ యాడ్ చేసుకుంటే అతనికి 1.5 వస్తుంది. మన ఎలక్షన్లో అనే వచ్చారంటే మరి ఇంక చూసుకోండి, అభిమానంతో కదా వస్తారు, ప్రజలకు ఏదో చేయాలని వస్తారు. అలాంటిది వచ్చారంటే ఈసారి గెలిపించాలి కంపల్సరీ. జనసేన వస్తుంది. నేనే కాదు, సుమారు ఇప్పుడు మేజర్ అయిన 90 నుంచి సుమారు 20-25 ఈ మధ్యలో ఎవరిని అడిగినా సరే జనసేనకే ఓటు అంటారు. పెద్దోళ్ళు అంటే ఏ డబ్బులకి వాటికి మెరుగుపరచదు, కానీ మా యూత్ అయితే అలా ఉంటుంది. జనసేన కంపల్సరీ. ఉన్నది చెప్పచ్చు, ఎవడొచ్చినా సరే చూసుకోవచ్చు, ఎవరొచ్చినా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఓటు ఉందా? ఓటకు ఉంది. ఎవరికి వేస్తున్నావు? జనసేన. ఎవరు క్యాండిడేట్? కొంతల రామకృష్ణ. ఎందుకని? అతను ఇప్పుడు వచ్చి మచ్చలేని నాయకుడు, సూపర్ తిరిగి చూడడం లేదు అతని కోసం. మెజారిటీ తెచ్చేస్తాడు అనకాపల్లికి. లేడీస్ జగన్ అంటున్నారు. సమస్య లేదు, చాయిస్ లేదు. ఇంకా ఈసారికి ఒక ఛాన్స్ అయిపోయింది కదా, ఇంకా ఈ చాయిస్ మళ్ళీ జనసేనకి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు జగదీష్. ఏం చేస్తూ ఉంటారు? నేను బట్టల షాప్లో పనిచేస్తాను. బట్టల షాప్లో నేను ఫార్మాసిటీ ఏఎస్ఓగా చేశాను. అనకాపల్లి నేటివ్ ప్లేస్. మరి 4-5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి అనకాపల్లిలో. ఇక్కడ మరి ఎవరు రాస్తారు? రామకృష్ణ గారా జనసేన పార్టీ తరఫున? రామకృష్ణ కన్ఫర్మ్. ఎందుకని? ఆయన గతంలో కూడా చేశాడు, కొన్ని అభివృద్ధి పనులు చేశాడు. చాలా మంది భర్త అంటున్నారు. భర్త సమస్య లేదండి అసలు. డబ్బులు ఉన్నాయి ఈసారి ఖర్చు పెట్టి ఉంటాయి. వేరే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బుల గురించి కాదు. వ్యక్తిగతంగా మనం వ్యక్తిని ఎంచుకుంటాం తప్పించి డబ్బులు ఎంచుకోం కదగా. అది అంత మెజారిటీ రావచ్చు. మెజారిటీ గురించి అంటే చెప్పలేము. కంపల్సరీగా కొంత రామకృష్ణ గారు కలుస్తారు. అదే మీ పేరు? మౌనిక. ఎవరు? అనకాపల్లిగా. ఈసారి జనసేన పార్టీ తరఫున రామకృష్ణ గారు, వైసీపీ పార్టీ తరఫున భరత్ గారు, ఎవరికి వేస్తారు ఈసారి మీ ఓటు? కొంతల రామకృష్ణ. ఎందుకని? ఎందుకంటే కళ్యాణ్ గారు మంచోళ్ళేనా? మంచోళ్ళని కాదు, కొంతల రామకృష్ణ గారి కోసం వేస్తున్నాను నేనైతే. ఆయన గుర్తు ఏంటి? గ్లాస్ కదా. ఎలా ఉంది 5 years? ఎలా ఉంది? పర్వాలేదు. సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు బాబు అండి. ఏ బాబు? విల్లూరి. ఏం చేస్తూ ఉంటారు? మాది బంగారం వ్యాపారం అండి. వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంది. అనకాపల్లి. ఒక మాటలో చెప్పండి, ఎవరు వస్తారు? భర్త గారు వైసీపీ తరఫున లేదా జనసేన తరఫున రామకృష్ణ గారు? కొనతాల రామకృష్ణ గారు 100% వస్తారు. ఎందుకని అంటే ఆయనకు ఒక విజన్ ఉంది, గతంలో చేసిన ఒక అనుభవం ఉంది.
ఆ అనుభవంతో ఈ మరలా అనకాపల్లిని సుందర నగరంగా చేస్తారని మా ఆకాంక్ష. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు రామారావు. 5 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ జనసేన పార్టీ తరపున రామకృష్ణ గారు, వైసీపీ పార్టీ తరపున భరత్ గారు, ఎవరికి వస్తుంది? చెప్పలేము, గట్టిగా ఉందండి అటు ఇటు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రామకృష్ణ గారికి వేస్తాం. ఎందుకు? అంటే పోయిన సంవత్సరం ఎలక్షన్లోనే రేట్లు ఎక్కువైపోయి పథకాలు ఇస్తున్నాను అన్నారు. పథకాలు ఏమో మాకు అందలేదండి. సార్ రామకృష్ణ గారు సార్ ఛానల్ ఒకసారి సాధించేద్దాం. థ్యాంక్ యూ. మీ పేరు? నాగలక్ష్మి. ఎలా ఉంది వ్యాపారం? అన్సీజన్ కదా. ఏంటి మరి 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అనకాపల్లి ఎవరికి వస్తే బాగుంటుంది సార్? జనసేన, వైసీపీ? అనకాపల్లి అయితే ఎక్కువ జనసేన అనుకుంటున్నా. ఏంటి జనసేన గుర్తు ఏంటి? గ్లాస్ ఎవరు క్యాండిడేట్ ఎవరు? కొందాల రామకృష్ణ. తెలుస్తాడంటారా? మంచోడేనా? మంచోడేనా? అంత ముందే ఆయన గెలిచారు కదా, అంత ముందు ఒకసారి వచ్చారు అతను. ఎలా ఉంది 5 సంవత్సరాలు ఎలా ఉంది? అప్పుడు పర్వాలేదు, మేము అప్పుడు చిన్నపిల్ల అనకాపల్లే కదా, బాగానే ఉండేది అతను. రామకృష్ణ గారు బాగానే చేసేవారు. పేరు? సత్యకుమారి. ఏం చేస్తా ఉంటారు? నేను గోల్డ్ బిజినెస్. ఎలా ఉంది వ్యాపారం? కొంచెం రేట్ ఎక్కువగా ఉంది కదా, మరి కొంచెం డల్ ఉంది. అనకాపల్లి కదా మీది? అందుకని వచ్చే 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అనకాపల్లిలో తెలుసుగా మీకు ఎవరెవరు పోటీ చేస్తాం, ఒక ఐడియా ఉంది కదా. ఎవరు సార్? రామకృష్ణ గారా, భర్త గారా? జనసేన, వైసీపీ? కొంచెం దగ్గరికి వస్తారేమో కొంచెం ఐడియా లేదు. ఇది మీకు ఎవరు వస్తే బాగుంటుంది అండి? అంటే మోడీ ఉన్నారు కదండి, మోడీ వస్తే బాగుంటుంది. జనతా పార్టీ, జనసేన. ఎవరు క్యాండిడేట్ పేరు ఏంటి? ఇక్కడ రామకృష్ణ అండి, కొంతల రామకృష్ణ. వైసీపీ పరిపాలన ఎలా ఉంది? వైసీపీ అంటే కొద్దిగా టచ్ లేదు, ఏం పథకాలు అంటే మాకేం రావు, అంతే మామూలు. సార్ రామకృష్ణ గారు ఏంటి గుర్తు ఏంటి ఆయనకి? గ్లాస్. ఏం పేరు? నా పేరు గణేష్ అండి. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రామకృష్ణ గారు, భర్త గారు ఎవరు వస్తారు? అది వాళ్ళు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది, జనాలు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎవరు చేస్తారు? వైసీపీకి వేస్తాం. వైసీపీ. ఎందుకు? మాకు అన్ని విధాలుగా ఆదుకున్నది జగన్ అన్న. ఆటోనా? ఆటోని. రోడ్లు అంటారు? రోడ్లు పర్వాలేదన్న. యనమల జిల్లా రోడ్డు మరీ దారుణంగా ఉంది. అన్నీ అయిపోయి రోడ్లు అన్నీ కూడా బాగా చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనా? ఎలక్షన్ టైం అని కాదు, అప్పుడు నేను వచ్చినప్పుడు అసలు బాగాలేదు, ఇప్పుడు వేసారు ఈ రోడ్డు. 100లో కొన్ని ఉంటాయన్న, 100లో 1-2 ఉంటాయి, దానికి ఏముంది. పేరు? రాజేశ్వరి. అనకాపల్లే కదా, 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు పోటీ చేస్తారు మీకు ఒక ఐడియా ఉందా? ఏమోనండి. ఉందండి. ఎవరికి? జనసేనగా, వైసీపీగా? జనసేన. ఎందుకు? రామకృష్ణ గారు. ఎందుకని? ఆయనే మా అభ్యర్థి, జనసేన అభ్యర్థి అనకాపల్లికి. కొడతాడా? ఏంటి కొడతారు కంపల్సరీ. మెజార్టీ వచ్చింది. మెజార్టీ అంత చెప్పలేం కానీ ఖచ్చితంగా కొడతారు ఆయన. పేరు? నాగమణి అండి. సరే, అనకాపల్లిలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీకు ఐడియా ఉందా? జనసేన, వైసీపీ పోటీ చేస్తున్నారు. చేస్తున్నారు. ఎవరు చేస్తారు ఈసారి ఓటు మరి? జనసేన, వైసీపీ? ఎవరన్నది చెప్పకూడదు. సరే, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్. ఏంటి పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటి? ఇది గ్లాస్ అండి. గ్లాసా? రాజు గ్లాస్. ఏంటి ఎవరు క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు తరపున? కొనతాల రామకృష్ణ గారు. మంచోడేనా ఆయన? మంచోడు చెడ్డలు మాకేం తెలుస్తుంది, కొత్త మేము వచ్చింది కొత్త అండి. పవన్ కళ్యాణ్ గారు చూసేస్తారు. అదండి. మాది పర్వాడ పవన్ కళ్యాణ్. ఎందుకు ఏ ఊపు కనబడుతుంది అనకాపల్లిలో? అనకాపల్లి భూపతి కళాస్ ఉంది అది. థ్యాంక్ యూ. నా పేరు సాలా వెంకట సూరప్పారావు. అనకాపల్లి. అనకాపల్లి మండలం అకిరెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్. ఏ సర్పంచ్? ఏ పార్టీ సార్? వైఎస్ఆర్ సర్పంచ్ అండి అప్పుడు, కానీ ఇప్పుడు కూటమి సర్పంచ్ అండి. ఇప్పుడు ఏం నచ్చలేదు? మీరు గతంలో వైసీపీ సర్పంచ్గా చేశారు, ఏం నచ్చలేదు అని ఇటు వచ్చారు మీరు? వైసీపీకి నచ్చరంటే వైసీపీ డెవలప్మెంట్ లేదు కదండి. పథకాలు ఇస్తున్నారండి, బతికేమంటున్నారు. పథకాలు ఇస్తున్నాం కదా, దాంతో బతికేండి అంటున్నారు. పథకాలు ఇచ్చి బతికేది తెలగండి. గడ్డి వేసాం మళ్ళీను, ఆవు పాలు ఇచ్చేద్దా? ఇవ్వదు కదా. పొలంలో గడ్డి వేసాం, గడ్డి నాటింది, గడ్డి కోసి కూడా ఉండాలి కదా. కోసి ఆవు తెరైతే సాయంత్రం పాలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ విత్తనాలు చల్లుతాడు, కింద నుండి తింటారు. జనాలకి ఏం సుఖం? సర్పంచులకి ఏమైనా ఉందా? మన సర్పంచులకి
సర్పంచులకి ఏం చేశాడు? మొత్తం మీ నిధులు తీసుకెళ్ళిపోయారు. మాది నిధులు దొబ్బేశాడు. అది అందుకే మేమే కాదు, కొంతమంది సర్పంచులు బయటపడలేరు, మేము పడతాం అంతే. ఎందుకంటే మేము భర్త గారి పరిస్థితి అంటారు. భర్త గారు మరి ఆయన బ్యాడ్ లక్ అండి. ఆయన పాపం ఈ టైంలో దిగడం బాధాకరం ఆ పార్టీ తరపున. ఎందుకంటే స్థానికుడిగా కమ్యూనిటీ ఉన్న పార్టీని ఎంచుకోవడం తప్పు. అనకాపల్లి కానీ అటు విశాఖ జిల్లా కానీ పక్కాగా మొత్తం టోటల్గా కూడా ఒకటి ఏజెన్సీ 1, 2 తప్ప మా టోటల్ కైవసం చేసుకుంటాయండి. విశాఖ జిల్లాలో ఉన్నవైతే భీమిలి కాడి నుంచి ఇటు భీమిలి, వైజాగ్ వెస్ట్, నార్త్, సౌత్ 4, గాజువాక పక్కా అండి పల్లా శ్రీనివాస్ గారు. అలాగే అనకాపల్లి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 ఇక్కడ ఎంపీగా ఎవరు రావచ్చు? ఎంపీ సీఎం రమేష్ అండి. వన్ సైడా? వన్ సైడే. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇంకా జనాలు లేదు కదా, ఎలా గెలుస్తారు? బీజేపీ పార్టీ ఆంధ్రాలో లేదు కదా. బీజేపీ పార్టీ ఆంధ్రాలో లేకపోతే కూటమి ఉంది కదండి. పైన మాకు అందరికీ మోడీ కావాలి. మోడీ నిధులు ఇస్తేనే కదా మన ఆంధ్ర డెవలప్ అయ్యేది. మోడీ ఇచ్చిన నిధులు కూడా ఇక్కడ సీఎం గారికి, మన సీఎం గారు వినియోగించుకోవడం రాకపోవడం వల్ల ఈ పాప ఆయన మైనస్. నిజంగా 151 సీట్ ఇచ్చిన తర్వాత అది 151 సీట్ని తప్పు జగన్మోహన్ రెడ్డి అనలేము మనం. ఎందుకంటే వెనకాతలు ఉన్న సలహాదారులు కరెక్ట్ కాదు. ఆ సలహాదారులు ఎక్కువైతే ఎప్పుడైతే పెట్టుకున్నామో ఏదైనా ఒక బాధ్యత, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన పనిని మనం చేస్తే ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళకి అప్పచెప్తే ఒకలాగా ఉంటుంది. మనకున్నంత బాధ్యత వాళ్ళకు ఉండదు. అందువల్ల ఆయన మోసపోయారు. ఆయన కూడా ప్రజాదరణ కోల్పోయారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయనకి అధికారం ఇవ్వడానికి, రాజశేఖర రెడ్డి విద్యా, వైద్యం 3 పథకాలు పెట్టి ఆయన దేవుడయ్యాడు. రాజశేఖర రెడ్డి కన్నా గొప్పగా చేస్తారు అని చెప్పి ఆయన కొడుకుగా ఆయనకి మంచి అవకాశం ఇచ్చాం. ప్రతి ఒక్కరు పనిచేసి పార్టీలకు అతీతంగా ఏదో పోటీ పెట్టారని పెట్టుకున్నారు తప్ప పార్టీలకు అతీతంగా జనాలు ఓటేశారు. అయ్యాల ఈరోజు ఎంప్లాయీస్ చూసాం. నిన్న మొన్న పోస్టల్ బ్యాలెట్ జరిగింది. 95% కనపడుతుందండి పోస్టల్ బ్యాలెట్ కూటమికి. 95% బయటికి రిజల్ట్ ఆ రోజు బూతిప్తాం కదా. జూన్ 4ని మనకి స్టార్టింగ్ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు కాబట్టి గెలుపుని నిర్ణయించేస్తే పోస్టల్ బ్యాలెట్లే ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ. అనకాపల్లి మీది? అనకాపల్లి. వచ్చే 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి వస్తే బాగుంటుంది సార్? ఎవరికేయమంటారు చెప్పండి. మీరు మేము మాది ఊరు కాదు. జనసేన వైసీపీ? జనసేన క్యాండిడేట్ ఎవరు? రామకృష్ణ గారా? ఎవరు చేస్తారు? గాజు గ్లాసు క్యాండిడేట్ రామకృష్ణ, గాజు గ్లాసు ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. అన్న మా పేరు బాలాజీ జ్యువెలర్స్, శ్యామలరావు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? బాగుంది. వచ్చే 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఎవరు కాదు సార్? భర్త గారుగా రామకృష్ణ గారు? గ్లాస్కి వేస్తాను. ఎందుకు గ్లాస్కి? అందరూ ఫ్యాన్కి అంటున్నారు. అది ఫ్యాన్ సమస్య లేదు, ఫ్యాన్కి వేయం. ఇస్తున్నాం మేము, ఫ్యాన్కి వేస్తాం. ఫ్యాన్కి రామకృష్ణకి వేస్తాం, సీఎం రమేష్కి వేస్తాం ఎంపీ. అది మాత్రం 100%. నేను మా షాప్కి వచ్చి కూడా చెప్తున్నాను అదే. మనం అంత మెజారిటీ అంత రామకృష్ణ గారి మెజారిటీ చెప్పలేను. మెజారిటీ ఎవరి ఉద్దేశం వాళ్ళది. మనం చెప్తాం మెజారిటీ రామకృష్ణ గారికి ఓటేస్తాం అంటే. మా ఫ్యామిలీ మొత్తం 250 మంది మా ఫ్యామిలీ, అన్ని ఓట్లు రామకృష్ణ వేస్తాం. గాజు గ్లాస్కి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మనకెంత ఏం చేస్తూ ఉంటావు? ఫ్రూట్స్. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? పర్లేదండి, బాగుంది. 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, రామకృష్ణ గారుగా భర్త గారుగా? రామకృష్ణ గారికి. ఎందుకు రామకృష్ణ? లేడీగా 10 సంవత్సరాలు ఏం లేడీగా ఇక్కడ? ఏం మంచి చేస్తారనేసే కదా, ఏమైనా మంచి చేస్తారనే కదా. మంచి చేస్తారా? ఏదో మంచి చేస్తారు. జగన్ గారు చేయలేదు మంచి చేస్తారు, ఆయనే చేశారు. ఇప్పుడు కూడా చూడాలి కదా అన్నీ కూడా. మంచోడా ఆయన? భర్త గారు పరిస్థితి ఆయన కోసం మాకు తెలియదు కదా, ఇప్పుడే చూద్దాం. ఏంటి గుర్తు ఏంటి రామకృష్ణ గ్లాస్? థ్యాంక్ యూ. బొట్ట సంతోష్ కుమార్. ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ అన్న. అనకాపల్లి జనసేన 90% గెలుస్తుందని నమ్మకం ఉందన్న. ఎవరు క్యాండిడేట్? ఎవరు క్యాండిడేట్? కొనతల రామకృష్ణ గారు. అయితే నేను దాడి వీరభద్ర వర్గం, దాడి రత్నాకర్ గారి వర్గం, కానీ నేను పట్ట టీడీపీ. మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకముందే మా వికలాంగుల గురించి చాలా ఆలోచించారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
బీజేపీ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు, 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. 2018లో జనవరి 1వ తారీఖుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన 3,000 రూపాయలే కానీ ఒక్కసారి ఈ 5 సంవత్సరాల్లో కూడా వికలాంగులకు పెన్షన్ పెంచుదామని ఆలోచన లేదు. పెన్షన్ పెంచుదాం, వికలాంగుల గురించి ఆలోచిస్తున్నాను. నాయకుడే లేడు. ఇక్కడ భరత్ గారు వస్తారని చెప్తా అంటున్నారు. లేరు, భరతకు అంత కెపాసిటీ లేదన్నా. వాళ్ళంత డబ్బు ఉంది లేదన్నా, 15 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు సడాలమని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నించోబెట్టేస్తే ఎవరు ఓటేసేస్తారన్నా. ఇప్పుడు 15 సంవత్సరాలు అతని ముఖం తెలియదు. 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడో లేడో మనకు తెలీదు. వాళ్ళ అమ్మగారిని అయితే తెలుసు, ధనమ్మగారిని. వాళ్ళ అబ్బాయిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. నాకు 17 సంవత్సరాల వయసు నుంచి టీడీపీలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికొచ్చి కూడా వాళ్ళ అబ్బాయి ఎలాగుంటాడో నేను చూడలేదు. రామకృష్ణ గారి పరిస్థితి ఏంటి? మంచోడు ఆయన? మంచోడు, వ్యక్తిగతంగా మంచోడు, చాలా మంచోడు. వికలాంగులు ఎక్కడ కనపడినా మాట్లాడతాడు. నాకు 3 మంత్రి పదవులు ఉన్నప్పుడు నాకు ఒకసారి నడి రోడ్డు మీద కారు ఆపి మరి మాట్లాడాడు. ఆగి మరి అంత గౌరవిస్తారు, అంత గౌరవిస్తాడు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఏంటి? గ్లాసు. మన సీఎం రమేష్ గారి గుర్తు కలపు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎవరికి వేస్తావు, రామకృష్ణ గారిగా భర్త గారు? రామకృష్ణ గారు కన్నా. రామకృష్ణ గారు కన్నా. ఎందుకు? ఎందుకంటే మరి నాకు ఇదే ఫస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ చేద్దామని. ఆయన మా దగ్గర లేరు కదా, రామకృష్ణ గారు. ఓకే థ్యాంక్ యూ. రీతి. ఏం చదువుతున్నారు? జాబ్ చేస్తున్నా అండి. ఓటు ఉందా? ఉందండి. అనకాపల్లె కదా? అనకాపల్లె. 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు పోటీ చేస్తున్న ఐడియా ఉందా మీకు? ఉంది. ఎవరికి వేస్తారు, జనసేనగా వైసీపీకా? అది నేను చెప్పకూడదు కదా. ఎవరు వస్తే బాగుంటుంది చెప్పచ్చు. ఎవరు వస్తే చెప్పొచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. నా ఒపీనియన్ అయితే ఏదో టీడీపీ ఆర్ జనసేన. జనసేన గుర్తేంటి? గ్లాస్. ఎవరు క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? ఇక్కడ కొనతాల రామకృష్ణ గారు. కొడతారా? ఏంటండి? గెలవచ్చా? ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేం, 50-50. అన్న మీ పేరు? రాజు. ఎలా ఉంది వ్యాపారం? ఏంటి రామకృష్ణ గారు భర్త గారా? రామకృష్ణ గారే. ఎందుకు? గ్లాసు. ఎందుకని? ఆయన వస్తే మంచి జరుగుతుందని, భవిష్యత్తు బాగుంటుంది. జగన్ గారు కూడా బాగా చేశారు అంటున్నారు. చాలా బాగా చేశారు, గొప్పగానం. అందుకే ఎలా ఉండిపోయా. భర్త గారి పరిస్థితి ఏంటి? ఏ డిపాజిట్లు కూడా రావు. థ్యాంక్ యూ. పేరు? పద్మావతి. అనకాపల్లె. అనకాపల్లె. మరి ఒక 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, తెలుసుగా ఇక్కడ ఎవరెవరు పోటీ చేసిన ఒక ఐడియా ఉంది కదా. జనసేన వైసీపీ, రామకృష్ణ గారు భర్త గారు? వైసీపీ. రేట్లను పెంచేశారు, ఇంట్లో చాలా కష్టంగా ఉంది అంటున్నారు. మాకైతే ఏమనిపించలేదండి. మాకు 5 ఏళ్ళు కూడా చాలా బాగా చేశారండి. మాకైతే బాగా చేశారు, మాకు ఏమనిపించలేదండి. అలాగా రేట్లు ఏమి పెంచలేదా? మాకు అనిపించలేదండి, మా బాగానే ఉందండి. ఆ డబ్బులు ఇటు వస్తున్నాయా? ఇటు వెళ్ళిపోతున్నాయి. మీకు ఇంకేం వచ్చినట్టు? మీకు ఏం చదువుతున్నాం? ఇంటర్ సెకండ్ ఇయర్. మీ పిల్లలు చదువుకున్న జాబుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి మరి పర్లేదా? జాబులు లేకపోతే పర్లేదు అంటారు. జాబులు కావాలండి. జాబులు లేవు కదా ఇక్కడ ఆంధ్రాలో, పక్క రాష్ట్రానికి వెళ్ళాలి చేయాలి. అయితే జనసేన అయితే